అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 21 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం మనకేమిస్తుంది అనేది ముఖ్యం కాదు, మనం ఏమి నేర్చుకుంటామో అదే విలువ. పెద్ద విజయాలు చిన్న చిన్న ప్రయత్నాల్లోనే పుడతాయి. ఆగకుండా ముందుకు వెళ్ళటమే జీవితము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నవంబర్ 21, 2025 శుక్రవారము, స్వస్తి శ్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము, కృష్ణపక్షం, సూర్యోదయము 6:25 సూర్యాస్త సమయము 5:37 ఈ రోజున చంద్రోదయము 7:10 చంద్రాస్త సమయము 6:19 తిథి పాడ్యమి నవంబర్ 20 మధ్యాహ్నం 12:17 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 21 మధ్యాహ్నం 2:47 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుంది. తదుపరి విద్యా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము అనురాధ. నవంబర్ 20 ఉదయం 10:59 నుంచి నవంబర్ 21 మధ్యాహ్నం 1:55 వరకు. తదుపరి జ్యేష్ఠ. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ వృశ్చిక రాశి కిందకి వస్తారు. యోగము అతిగండ. నవంబర్ 20 ఉదయం 9:52 నుంచి నవంబర్ 21 ఉదయం 10:43 వరకు. తదుపరి సుకర్మ. కరణం భవ. నవంబర్ 21 మధ్యాహ్నం 2:47 వరకు. తదుపరి బాలవ. నవంబర్ 22 తెల్లవారుజామున 4 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 8:11 నుంచి రాత్రి 9:58 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:41 నుంచి ఉదయం 9:26 వరకు. మరలా మధ్యాహ్నం 12:25 నుంచి మధ్యాహ్నం 1:08 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 10:38 నుంచి మధ్యాహ్నం 12:02 వరకు. గుళిక కాలము ఉదయం 7:51 నుంచి ఉదయం 9:15 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:52 నుంచి 5:38 వరకు. అమృతకాలం అనేది ఈ రోజున లేదండి. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:06 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 2:39 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:39 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు. ఇవన్నీ ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము త్రేతాయుగంలో అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: రామ లక్ష్మణులకు మొదటి ఆశ్రమ సహాయం అందించిన మహర్షి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున పోలీస్ వర్గము, చంద్రోదయము. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, అన్నప్రాసనకు, కేశఖండనం నిర్వహించుకోవటానికి, నామకరణంకి, వ్యవసాయ వ్యవహారములు పనులు చేసుకోవటానికైతే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 21 మధ్యాహ్నం 1:55 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 21 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.